నమస్కారం. మాకల్స్ న్యూస్కి స్వాగతం. ప్రతిరోజు 6 దేశాల తాజా వార్తలు మీకు అందించబడుతున్నాయి. సౌదీ అరేబియాలో అక్రమ నివాసం, కార్మిక, సరిహద్దు భద్రతా చట్టాలను ఉల్లంఘించిన వారిపై అధికారులు విస్తృత స్థాయిలో తనిఖీలు నిర్వహించారు. జూలై 16 నుంచి 22 వరకు దేశవ్యాప్తంగా చేపట్టిన ప్రత్యేక తనిఖీల్లో 14,970 మందిని అరెస్ట్ చేసినట్లు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అరెస్ట్ అయిన వారిలో 7,437 మంది నివాస చట్టం, 3,991 మంది సరిహద్దు భద్రతా చట్టం, 3,542 మంది కార్మిక చట్టం ఉల్లంఘించినట్లు అధికారులు తెలిపారు. అదేవిధంగా అక్రమంగా సౌదీలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన 1,626 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో 62% ఇథియోపియా, 37% యెమెన్, మిగిలిన 1% ఇతర దేశాలకు చెందిన వారు ఉన్నారు. అలాగే అక్రమంగా దేశం విడిచి వెళ్లేందుకు ప్రయత్నించిన 33 మందిని కూడా అరెస్ట్ చేశారు. నివాస, కార్మిక, సరిహద్దు నిబంధనలను ఉల్లంఘించిన వారికి ఆశ్రయం కల్పించడం, రవాణా చేయడం లేదా ఉద్యోగాలు ఇవ్వడం వంటి చర్యలకు పాల్పడిన 18 మందిని కూడా అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం 30,546 మంది న్యాయపరమైన ప్రక్రియలో ఉన్నారని, వారిలో 13,251 మందిని ఇప్పటికే స్వదేశాలకు పంపించినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. మరోవైపు అక్రమ వలసదారులకు సహాయం చేసే వారికి 15 సంవత్సరాల వరకు జైలు శిక్ష, SR 1 మిలియన్ వరకు జరిమానా, అలాగే నేరానికి ఉపయోగించిన వాహనాలు, ఆస్తుల స్వాధీనం వంటి కఠిన శిక్షలు విధిస్తామని హెచ్చరించింది. ప్రజలు చట్ట ఉల్లంఘనలకు సంబంధించిన సమాచారం ఉంటే మక్కా, మదీనా, రియాద్, ఈస్టర్న్ ప్రావిన్స్లో 911, ఇతర ప్రాంతాల్లో 999కి ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించింది. ఫిర్యాదు చేసిన వారి వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయని స్పష్టం చేసింది. అనుమతి లేకుండా బరువు తగ్గించే పెప్లైడ్ ఆధారిత ఔషధాలను విక్రయిస్తున్న వారిపై యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది. ఈ మేరకు 71 మంది నిబంధనల ఉల్లంఘనదారులపై ఎమిరేట్స్ డ్రగ్ ఎస్టాబ్లిష్మెంట్ చర్యలు తీసుకుంది. చర్యల్లో భాగంగా నిబంధనలు ఉల్లంఘించిన 14 లైసెన్స్ పొందిన ఫార్మాస్యూటికల్ సంస్థలకు నోటీసులు జారీ చేయగా, సోషల్ మీడియా ద్వారా అనుమతి లేని ఔషధాలను ప్రచారం చేసిన 14 మంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్లను నేషనల్ మీడియా అథారిటీకి అప్పగించింది. లైసెన్స్ పొందిన మెడిసిన్ వేర్ హౌజ్లో అనుమతి లేని పెప్లైడ్ ఉత్పత్తులు గుర్తించలేదని అధికారులు తెలిపారు. అయితే కాంపౌండింగ్ ఫార్మసీలో తయారవుతున్న మెడిసిన్స్ భద్రత, నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయో లేదో తెలుసుకునేందుకు ప్రత్యేక తనిఖీలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. సోషల్ మీడియా, ఆన్లైన్ వేదికల ద్వారా 100% సహజం, పూర్తిగా సురక్షితం, మ్యాజిక్ సొల్యూషన్ వంటి తప్పుడు ప్రకటనతో ప్రజలను మోసం చేస్తున్నారని ఈడీఏ హెచ్చరించింది. ఇలాంటి మందులు కొనుగోలు చేయడం ఆరోగ్యానికి తీవ్ర ప్రమాదమని పేర్కొంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం పొందుతున్న రెటాట్రుటైడ్ ఇంజెక్షన్కు యూఏఈలో ఇంకా అనుమతి లభించలేదని స్పష్టం చేసింది. ఇది ఇప్పటికీ క్లినికల్ ట్రయల్స్ దశలోనే ఉందని, వైద్య వినియోగానికి లేదా విక్రయానికి ఆమోదం పొందలేదని తెలిపింది. ఇదిలా ఉండగా వైద్యుల సూచన మేరకే వెగోవి, ఒజింపిక్, మౌంజారో వంటి బరువు తగ్గించే మందులను ఉపయోగించాలని నిపుణులు సూచిస్తున్నారు. సోషల్ మీడియా లేదా అనధికారిక ఆన్లైన్ విక్రేతల నుంచి మందులు కొనుగోలు చేయొద్దని యూఏఈ అధికారులు ప్రజలకు హెచ్చరిక జారీ చేశారు. ఖతార్ రవాణా మంత్రిత్వ శాఖ దేశంలోని అన్ని రకాల నౌకలు, వాడల కోసం సముద్ర రవాణా కార్యకలాపాలను జూలై 26 నుంచి పూర్తి స్థాయిలో పునరుద్ధరిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో గతంలో అమల్లో ఉన్న సముద్ర ప్రయాణ పరిమితులు పూర్తిగా ఎత్తివేసినట్లు పేర్కొంది. నౌకల యజమానులు, నిర్వాహకులు అమల్లో ఉన్న సముద్ర నిబంధనలు, భద్రతా మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని మంత్రిత్వ శాఖ సూచించింది. అలాగే ప్రయాణానికి ముందు, ప్రయాణ సమయంలో అవసరమైన అన్ని భద్రతా రక్షణ పరికరాలు నౌకలో ఉండేలా చూసుకోవాలని సూచించింది. ప్రయాణికులు మరియు సిబ్బంది భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులు స్పష్టం చేశారు. రియల్ ఎస్టేట్ రంగాన్ని మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా తీర్చిదిద్దేందుకు ఒమన్ ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. పెట్టుబడిదారుల విశ్వాసాన్ని పెంచడం, కొనుగోలుదారుల హక్కులను పరిరక్షించడం, మార్కెట్లో పారదర్శకతను పెంపొందించడం లక్ష్యంగా సమగ్ర చట్టాలు, నియంత్రణ వ్యవస్థను అమలు చేస్తున్నట్లు గృహ నిర్మాణ, పట్టణ ప్రణాళిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ సంస్కరణలో భాగంగా తీసుకొచ్చిన రియల్ ఎస్టేట్ రెగ్యులేషన్ చట్టం ప్రాపర్టీ అభివృద్ధి, నిర్మాణానికి ముందే విక్రయాలు, రియల్ ఎస్టేట్ బ్రోకరేజ్, ఆస్తుల విలువ నిర్ధారణ, ఉమ్మడి ఆస్తుల నిర్వహణ, ఎస్క్రో ఖాతాలు వంటి కీలక అంశాలకు ఒకే చట్టపరమైన వ్యవస్థను కల్పిస్తోంది. రియల్ ఎస్టేట్ డెవలపర్లు ఏ ప్రాజెక్టును ప్రచారం చేయడానికి లేదా విక్రయించడానికి ముందు తప్పనిసరిగా అన్ని లైసెన్సులు, రిజిస్ట్రేషన్లు పూర్తి చేయాలని అధికారులు స్పష్టం చేశారు. దీంతో ప్రాజెక్టులు చట్టపరమైన, సాంకేతిక, ఆర్థిక ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయనే నమ్మకం కొనుగోలుదారులకు కలుగుతుందని తెలిపారు. అనుమతులు లేకుండా రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు చేపట్టడం, ప్రచారం చేయడం లేదా విక్రయించడం
ఎస్క్రో ఖాతాల నిబంధనలను ఉల్లంఘించడం వంటి చర్యలకు కఠినమైన చట్టపరమైన శిక్షలుంటాయని ప్రభుత్వం హెచ్చరించింది. ఇల్లు లేదా స్థలం కొనుగోలు చేసే ముందు డెవలపర్తో పాటు ప్రాజెక్టు కూడా మంత్రిత్వ శాఖలో అధికారికంగా నమోదై ఉందో లేదో తప్పనిసరిగా ధృవీకరించాలని పెట్టుబడిదారులకు సూచించింది. ఇదిలా ఉండగా ఒమన్లో రియల్ ఎస్టేట్ రంగం వేగంగా అభివృద్ధి చెందుతోంది. 2026 జూన్ చివరి నాటికి రియల్ ఎస్టేట్ లావాదేవీల విలువ 5.4% పెరిగి ఓఎంఆర్ 1.434 బిలియన్లకు చేరింది. విదేశీ పెట్టుబడులు ఓఎంఆర్ 60 మిలియన్లకు పైగా నమోదవగా గల్ఫ్ దేశాల పెట్టుబడిదారులు ఓఎంఆర్ 13 మిలియన్లకు పైగా పెట్టుబడులు పెట్టారు. 2026 జూన్ నాటికి 190కి పైగా రియల్ ఎస్టేట్ సంస్థలు మంత్రిత్వ శాఖలో నమోదు కావడం ఈ రంగం వృద్ధికి నిదర్శనంగా నిలిచింది. 2025లో ఒమన్ స్థూల దేశీయోత్పత్తిలో రియల్ ఎస్టేట్ రంగం సుమారు ఓఎంఆర్ 1.08 బిలియన్ల వాటా అందించినట్లు గణాంకాలు వెల్లడించాయి. కువైట్లోని ఖైతాన్ ప్రాంతంలో ఆహార భద్రత తనిఖీల సందర్భంగా మానవ వినియోగానికి పనికిరాని 61.23 కిలోల చేపలను పబ్లిక్ అథారిటీ ఫర్ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ అధికారులు స్వాధీనం చేసుకుని ధ్వంసం చేశారు. తనిఖీల్లో భాగంగా వినియోగానికి పనికిరాని ఆహార పదార్థాలను విక్రయించడం, కల్తీ ఆహార ఉత్పత్తులను పంపిణీ చేయడం వంటి ఉల్లంఘనలకు పాల్పడిన పలు ఆహార సంస్థలపై కేసులు నమోదు చేసి నోటీసులు జారీ చేశారు. ఆహార భద్రతా నిబంధనల అమలును కట్టుదిట్టం చేయడం, ఆహార వ్యాపార సంస్థలపై నిరంతర పర్యవేక్షణ కొనసాగించడం, వినియోగదారుల ఆరోగ్యాన్ని పరిరక్షించడం లక్ష్యంగా ఈ ప్రత్యేక తనిఖీ కార్యక్రమాన్ని చేపట్టినట్లు పబ్లిక్ అథారిటీ ఫర్ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ వెల్లడించింది. బహ్రెయిన్, భారత్ మధ్య న్యాయ వ్యవస్థ పెట్టుబడి రంగాల్లో సహకారాన్ని మరింత విస్తరించేందుకు ఇరు దేశాలు కొత్త అవకాశాలపై చర్చించాయి. భారత పర్యటనలో భాగంగా కౌన్సిలర్ ఫర్ ఇంటర్నేషనల్ డిస్ప్యూట్ రిజల్యూషన్ ప్రధాన కార్యదర్శి ప్రొఫెసర్ మారికే పత్రాని పాల్సన్, కేంద్ర న్యాయశాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్తో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పెట్టుబడుల ప్రవాహాన్ని ప్రోత్సహించడం, న్యాయ వ్యవస్థల మధ్య సహకారాన్ని బలోపేతం చేయడం, అంతర్జాతీయ వివాదాల పరిష్కారానికి ఆధునిక విధానాలను అభివృద్ధి చేయడం వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు. అలాగే సరిహద్దులు దాటి జరిగే పెట్టుబడులకు మరింత ప్రోత్సాహం కల్పించడం, సంస్థాగత భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడం, భవిష్యత్తులో ఉమ్మడి సహకార అవకాశాలను గుర్తించడం వంటి అంశాలపై ఇరుపక్షాలు అభిప్రాయాలు పంచుకున్నాయి. ఈ సమావేశంలో UNCITRAL కార్యదర్శి అన్నా చౌబిన్ బ్రెట్, భారత అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి, విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్, మాజీ అదనపు సొలిసిటర్ జనరల్ డాక్టర్ పింకీ ఆనంద్, న్యూఢిల్లీలోని బహ్రెయిన్ రాయబార కార్యాలయ ప్రతినిధి మహదీ జాఫర్ తదితరులు పాల్గొన్నారు. ఇవి మా గల్ఫ్ న్యూస్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.